అందరికి నమస్కారం. సాయి వంశీ రియల్ ఎస్టేట్కి స్వాగతం. మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ అండి. ఇంటి ముందు వచ్చేసి వెలివేషన్ ఈ విధంగా ఉంటుంది చూడండి. మంచి బ్యూటిఫుల్ హౌస్ అండి. సో ముందుగా ఇంటికంటే ముందు మనం గార్డెన్ ఏరియా చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి రైలింగ్ వస్తుందండి గార్డెన్ ఏరియాకి. ఇక్కడ వస్తుంది మరియు బ్యాక్ సైడ్ కూడా వస్తుంది. ఇటువైపు కూడా మనకి సైడ్కి ఇంకా బ్యాక్ సైడ్ కూడా మనకి గార్డెన్ సంబంధించిన రైలింగ్ వస్తుంది. బ్యాక్ సైడ్ ఒక ఏరియా ఈ విధంగా ఉంటుంది ఎలివేషన్. మంచి బ్యూటిఫుల్ హౌస్ అండి. బ్యాక్ సైడ్ ప్యాటర్న్ కూడా గమనించండి. సో ఇప్పుడు మనం ఇంటి లోపలికి వెళ్తాం. మరొకసారి ఫ్రంట్ ఎలివేషన్. మనకి స్టార్టింగ్ పార్కింగ్ నుంచే కంప్లీట్ గ్రానైట్ ఫినిషింగ్తో వస్తుంది. ప్యాటర్న్ గమనించండి. ఇదిగోండి, ఈ పిల్లర్ కూడా మనకి గ్రానైట్ ఫినిషింగ్ వచ్చింది. ఇటువైపు కూడా. సో మనం పైకి వస్తే సెట్ బ్యాక్లో కూడా ఫాల్ సీలింగ్ కూడా మనకి ఈ విధంగా వస్తుంది. బ్యాక్ సైడ్ ఫాల్ సీలింగ్ సెట్ బ్యాక్కి. ఈ పిల్లర్కి వచ్చేసి మనకి టైల్ వర్క్ ఇవ్వడం జరిగింది. ఇది పార్కింగ్ కంప్లీట్ గ్రానైట్ ఫినిషింగ్తో వస్తుంది. ఇది వచ్చేసి బోర్, ఇది సంప, ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్. మనకు ఆల్రెడీ స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది వాష్ ఏరియా. వాష్ ఏరియాలో మనకి వాషింగ్ మిషన్ సంబంధించిన స్లాట్ కూడా వస్తుంది. ఇక్కడ కూడా మనకి గ్రానైట్ ఫినిషింగ్ అండి. కంప్లీట్ పార్కింగ్ సెట్ బ్యాక్ మొత్తం గ్రానైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగిందండి. మనకి సెట్ బ్యాక్లో కూడా ఫాల్ సీలింగ్ ముందుగా చూసినట్టే. ఈ ఫాల్ సీలింగ్ యొక్క ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. పార్కింగ్లో మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. సో మెయిన్ డోర్ యొక్క టైల్ వర్క్ ఈ విధంగా ఇచ్చారు. ఫ్రంట్ ఎలివేషన్ మంచి బిగ్ సైజ్ స్టైల్ అండి. ప్యాటర్న్ కూడా గమనించండి, కొంచెం డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. మంచి క్లాసిక్ ఉంటుంది. ఇదిగో ఇది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ వచ్చేసి మనకి టెక్ ఇవ్వడం జరిగింది. మంచి స్పేషియస్ హాల్. ఎంటైర్ ప్రాపర్టీ వచ్చేసి మనకి మార్బుల్ విత్ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ ప్యాటర్న్ గమనించండి. ఇది నార్త్ డోర్ అండి. ప్రాపర్టీ నార్త్ వెస్ట్ అయినా కానీ మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఆ వాస్తు ప్రకారం మనకి నార్త్ డోర్ కూడా వస్తుంది. మంచి బిగ్ సైజ్ విండో. ఇప్పుడు నేను రఫ్గా అరౌండ్ 10 o'clockకి చేస్తున్నానండి వీడియో. సో ఈ టైంకి మనకి వెంటిలేషన్ ఏ విధంగా చూడండి. మంచి వెంటిలేషన్. ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఏరియా. ఇలా వస్తే ఆర్చ్. ఇది హ్యాండ్ వాష్ ఏరియా అండి. హ్యాండ్ వాష్ ఏరియాకి టైల్ వర్క్ ఈ విధంగా ఇచ్చారు. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. పైన ఫాల్ సీలింగ్. ఇది పూజ రూమ్. దాని పక్కనే మనకి కిచెన్. మనకి కిచెన్ వచ్చేసి ఇక్కడ కింద కూడా మనకి గ్రానైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది. పైన కూడా మనకి బ్లాక్ గ్రానైట్ ఫినిషింగ్తో ఇచ్చారు కిచెన్కి. బయట సర్వెంట్స్ వాళ్ళు యాక్సెస్ చేయడానికి కిచెన్కి బయట ఈస్ట్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్స్, స్టోరేజ్ ఏరియా. సో మనం ఇలా వస్తే సో ప్రస్తుతానికి మార్బుల్వి టచ్అప్ జరుగుతుందండి. సో కంప్లీట్ ప్రాపర్టీ చూపించలేను. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. పైన ఫాల్ సీలింగ్.
ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అండి. ప్యాటర్న్ ఈ విధంగా ఇచ్చాడు. కంప్లీట్ టాప్ వర్క్ అండి, టైల్ వర్క్, ఫాల్ సీలింగ్ కూడా. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, పైన ఫాల్ సీలింగ్ ప్యాటర్న్. మాస్టర్ బెడ్రూమ్కి మనకి 2 విండోస్ ఇచ్చారండి. ఒక బిగ్ సైజ్ విండో, ఇంకోటి స్మాల్ సైజ్ విండో. సో కావాల్సినంత వెంటిలేషన్ ఉంటుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్ వాష్రూమ్. సో నేను లోపల చూపించలేను ఎందుకంటే ఇక్కడ వర్క్ నడుస్తుంది కాబట్టి. సో ఈ ప్రాపర్టీ కంప్లీట్ ఫినిషింగ్ అయిన తర్వాత మరొకసారి పెడతాను. సో ఈ బ్యూటిఫుల్ హౌస్ వచ్చేసి మనకి చీరాల్ బండ్లగూడలో ఉందండి, నియర్ ECIL. సో ప్రాపర్టీ డీటెయిల్స్కి వస్తే ఈ ప్రాపర్టీ వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్. ఇంటి ముందు ఇంటి బ్యాక్ సైడ్ 30 ఫీట్ రోడ్ ఉంటుందండి, కార్నర్ బిట్ అవ్వడం వల్ల. సో 150 స్క్వేర్ యార్డ్స్, నార్త్ వెస్ట్ కార్నర్ 150 స్క్వేర్ యార్డ్స్, 30-45 డైమెన్షన్. మీకు టోటల్ SFT వచ్చేసి 1250 SFT వస్తుంది రఫ్గా. ఇంటి ముందు బ్యాక్ సైడ్ చెప్పినట్టే 30 ఫీట్ రోడ్ వస్తుంది. కావాల్సినంత పార్కింగ్ ఉంటుంది మీకు బోత్ సైడ్. దీని యొక్క ప్రైస్ 70 lakhs మాత్రమే. 70 lakhsకే మీకు నార్త్ వెస్ట్ కార్నర్ వస్తుందండి. మంచి బ్యూటిఫుల్ హౌస్. ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, తప్పకుండా మీకు మంచి ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.